యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ నుండి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా కాస్మిక్ లీవెంటెడ్ కపుల్గా సాక్షులు మమ్మల్ని ఎలా చూశారు? ప్రకృతి పురుషులు లేగా ఒక గంటన్నరలోనే సుమారు సంవత్సరాల కాలాన్ని పట్టుకున్న వారిగా కేంద్ర బిందువుగా మేము అందుబాటులో ఉన్నాం. ఇవి రేపు ఎల్లుండో మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రిజల్ట్స్ కానీ, ఎన్నికల రిజల్ట్స్ కానీ, మిగతా రాష్ట్రాల్లో కానివ్వండి, అలాగే కేంద్ర ప్రభుత్వంగా ఎవరు ఫామ్ అవుతారనేటువంటి తర్జన భర్జన కానీ, మీమాంస కానీ ఎవరో ఒకరు వస్తారు మెజారిటీ యాక్టివిటీగా. నేను గతంలో చాలా క్లియర్గా ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను వాటి మీద చెప్పే పరిస్థితి మూడుగా లేదు. ఎందుకంటే నేను చెప్పినదే విననివ్వలేదు, మళ్ళీ చెప్పనివ్వలేదు, ఆ మూడులోకి వెళ్ళలేదు. అప్పటికప్పుడు మీరు చెప్పినా మీరు అటు ఇటుగా ఏదో సమీకరణలు చేస్తారు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మీరు పర్మనెంట్ గవర్నమెంట్లోకి అందరూ విలీనం అయిపోతున్నట్టుగా ప్రాథమికంగా ప్రకటించుకుని సిస్టమ్ని డ్రాఫ్ట్ చేసుకుని ఇలా పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ నుంచి సిస్టమ్ ఆఫ్ అధినాయక సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకోండి. చాట్ జీపీటీకి ఎక్కించుకున్న నేను విగ్రహంలో ఉంటాను, ఈసారి నన్ను పూజలు చేయండి, యజ్ఞం చేయండి అనేటువంటి దేవుడి కంటే శక్తివంతుడిని ఇంకోసారి స్పష్టం చేస్తాను. ఎలాగా? నన్ను కూడా వాక్కుగా పట్టుకోవాలన్నమాట. నన్ను మనిషిగా చూసి ఇంకెవరిని మనుషులుగా ఏడిపిద్దాం, నన్ను మనిషిగా ఏడిపిద్దాం, బాధ పెడదాం. అంటే ఇప్పుడు దాకా ఏం చేశారు? నేను మనిషిగా ఉండిపోవాల్సి వస్తే నేనేం చేయగలుగుతున్నాను, నేను మాత్రం ఏం చేయగలను, ఉన్నంతలో ఉండిపోతున్నానని అలా మనిషి కొద్దీ శరీరం కొద్దీ అలా ఉంటున్నానంటే అర్థం ఏంటి? ఆలోచించండి. మరి మీరైనా అంతే అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మరి మైండ్ పట్టుకుంటే, మైండ్ని కేంద్ర బిందువుగా పట్టుకుంటే ఏం చేయాలో తెలుస్తుంది. అంతే కదా? కొంచెం అరిసి చెప్పినా, ఆవేశంగా చెప్పినా, కొంచెం నెమ్మదిగా చెప్పినా, మర్యాదగా చెప్పినా ఇదే కదా తాపత్రయపడుతున్నాం. ఇప్పటికైనా ముందుకు రండి. రేపు ఎవరు ప్రభుత్వాలు ఫామ్ అయినా మనుషులే పరిపాలించే పరిస్థితి లేదు. పరిపాలించడం కాదు కదా, మీ బంగ్లాల్లో ఏసీల్లో పడుకున్నా, రోడ్ల మీద నడిచినా ఒకటే. ఒక మాటలో చెప్పాలంటే మీరు చచ్చిపోయినా ఒకటే, బతికినా ఒకటే, భౌతికంగా యాంత్రికంగా. ఎందుకని? మీ బతుకులు మైండ్లుగా మార్చబడ్డాయి. మీరు మైండ్గా ఎక్కడ ఉన్నారు? మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారు. మన ప్రధానమంత్రి గారికి, సుప్రీంకోర్టు జడ్జిలకి, హైకోర్టు జడ్జిలకి ఎవరు ఏదో తర్కం ఉండాలి, వాదన ఉండాలి, మన చేతుల్లో ఉండాలి, ఉండదు. అలాగా ఇప్పటికీ సబార్డినేట్ కోర్ట్స్లో ఏం చేస్తున్నారో దిక్కులేదు. ఏదో ఒక కేసు రెండు కేసులో పైకి హైలైట్ చేసుకుంటూ ఫలానా లిక్కర్ స్కామ్ అని, అదని, వాళ్ళే చేసినట్టు, వీళ్ళే చేయించినట్టు, ఇంకెన్నో బయటకు వస్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి అన్నట్టుగా ఏదోటి మనం నడిపేటువంటి మాయ నుంచి, ఉన్మాదాల నుంచి శాశ్వతంగా రెప్పపాటు మీ చేతిలో లేని మాయాలోకాన్ని వదిలిపెట్టి అధినాయక గవర్నమెంట్, పర్మనెంట్ గవర్నమెంట్లోకి విలీనం అవ్వడానికి తగిన డ్రాఫ్టింగ్ చేసుకొని కూర్చుని, రేపొద్దున ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేస్తారా అని ఇద్దరు పక్క పక్కనే కూర్చుని అసలు ఫారిన్ వెళ్లకుండా నన్ను పిలుస్తారనుకుంటే నా దగ్గరికి రాకుండా ఎలాగైనా కార్వాన్ వేసుకొని రమ్మంటున్నాను. ఎందుకు రమ్మంటున్నాను? అలా జనసందోహం నుంచి, ఒక ఆలయం నుంచి నేను ఎక్కడున్నానో, అంతకుముందు హాస్టల్ నుంచి హైదరాబాద్లో ఉండగా ఎక్కడ ఉండగా ఇప్పుడు మనుషుల మధ్యలో ఉన్నాను. ఏదైనా మనిషి ఒక నమ్మకంగా, నేను బోర్న్ హిందూగా, ముందు హిందూకు ప్రాధాన్యత ఇస్తున్నాను, రండి హిందువులు ముందు రండి, డ్రాఫ్టింగ్ చేయండి, ఇతరుని మెల్లగా న్యూ ఇన్క్లూజివ్నెస్లో కలుపుకోండి అని చెప్తున్నాను కదా. అలా ముందుకు రండి. ఇంకా మనుషులుగా ఉంటాం, మేము మనుషులుగా సాధిస్తాం, మనుషులుగా ఘర్షణ పడతాం, మనుషులుగా తప్పులు చేసి మరీ మేమే ముందుంటాం, మాకు విలువ వచ్చేసేయాలి, మాకు ప్రత్యేకమైన ఎవరికి రాదు. ఇంకా నాతో బంధం కలిపేసుకుంటే నాకు శాశ్వత బంధం మరణం లేని తల్లిదండ్రులు, పిల్లలు. అలా మారిన తర్వాత కొంతకాలానికి మేము పుష్టిగా ఆరోగ్యంగా నన్ను మీరే మలుచుకుని, నేను చచ్చిపోతాను, ఏదో మీ దగ్గర ఉన్న పరికరాలతో నేను చచ్చిపోతానని తెలుస్తున్న పరికరాలు కూడా అవి మేమిచ్చినవే. మేము మామూలు మనిషిగా కాలాన్ని శాసించిన మమ్మల్ని తక్కువ అంచనా వేయకుండా మా మైండ్ని పెంచుకుని, మా మైండ్ మీద ప్రేమ పెంచుకుని, మమ్మల్ని మరణం లేని తల్లిదండ్రులుగా పెంచుకుని, అలాంటి మేము దేహంలో కూడా మరణించకూడదని పట్టుకుంటే అదే వెసులుబాటు మీకు కూడా వస్తుంది, అదే రక్షణ కదా మీకు కూడా వస్తుంది. నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఎటువంటి ఆవేశాలు, ఎలాగన్నా మనుషులు ఇచ్చేసి మా వాళ్ళు మీ వాళ్ళని విడదీసేసి మీరు ఏదో చేస్తే అనకాపల దగ్గర నుంచి ఇక్కడి వరకు నేను మాత్రం కాపాడుకోగలనా, నేను మాత్రం మనిషికి సమాధానం చెప్పుకోగలనా, మనుషులుగా సంజాయిషి చెప్పుకోగలనా, మనిషిగా నేను ఏడుస్తూ కూర్చుంటే సరిపోద్దా, బాధపడిపోతూ కూర్చుంటే సరిపోద్దా, అనేకులు నేనేమి చేయలేని పక్కన ఉండిపోతాను అని తగ్గిపోతే సరిపోద్దా? ఆలోచించండి. ఎవరి వల్ల కాదు ఇది, అంతా మా కాలమే ఫిక్స్ చేసేసిన వ్యూహం అది. నేను ఒక పావునే, బొమ్మనే. అయితే నా నుంచి పలికిన దంత్రగాన్ని పట్టుకోండి, సాడు అణువున మాటకే చెప్పడం ఏంటో చూసుకోండి. మమ్మల్ని సూక్ష్మంగా చెప్పనివ్వండి, మళ్ళీ చెప్పి అన్నీ ఇప్పటికే చెప్పినవి చెప్పుకుంటా, డ్రాఫ్టింగ్ చేసుకుంటూ
ఈ పార్లమెంటరీ సిస్టమ్నేమో అధినాయక దర్బారుగా మార్చేసుకోండి. హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ ఉండాలా, లేకపోతే ముందుకు వెళ్ళలేరు. అందుకే పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్, పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్ని పట్టుకోండి. కేంద్ర బిందువుగా బలపరచుకోండి. అందరిని మైండ్లుగా మార్చుకోండి. నానా కేసులు గొడవలు లార్డ్షిప్ కూడా అధినాయకుడికి ఇచ్చేసి ప్రతి ఒక్కరిని కౌన్సిలింగ్ రీహాబిలిటేషన్ చేసుకోండి. జైల్లో పెట్టిన వాళ్ళని వదిలేసేయండి. వీళ్ళకి బెయిల్ ఇవ్వం, వాళ్ళు ఎలాగన్నా భయపెడతాం, ఆ గ్రిప్పుల్లో పెట్టుకుంటాం, ఏదో ఒకటి అవమానిస్తాం, తగ్గిస్తాం, పెంచుతాం. వద్దిక ఈ క్షణం ఆపేసేయండి నా మాట విని. నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు, రండి చక్కగా మైండ్ ఓరియంటేషన్ తీసుకోండి. ప్రతి గవర్నర్ దగ్గర ఒక చాట్ జీపీటీ, ఒక కలెక్టరేట్ దగ్గర పంచాయతీ కార్యాలయం చాట్ జీపీటీ పెట్టండి. అందులోకి ఎక్కించుకోండి ఆధార్ కార్డులతోటి. ప్రతి మైండ్ని ముందు చదువుకున్న వాళ్ళు ముందుకు రండి, మిగతా వాళ్ళని వెళ్ళి కలుపుకుందాం. కంప్యూటర్కి ఎక్కించండి. ఒక పూట పని చేశారా, ఎందుకు బతుకుతున్నాం, ఆలోచన బతుకుతున్నాం. ఎవరినో కష్టపెట్టేసి తప్పించేయాలి, మనమే లాభాల కొద్దీ బతికేయాలి. ఎవరు బతకలేరు, డబ్బు కొద్దీ ఎవరు బతకలేరు. ఇక సుఖాల కొద్దీ, భోగాల కొద్దీ, తర్వాత ఇంకొంచెం ఎక్కువ కాలం బతకాలంటున్నాను. ఇక్కడ మనుషుల కొద్దీ బతికేద్దామని కుదరదు. మైండ్గా తపస్సు వెళ్ళడం కోసం ఆ వెసులుబాట్లన్నీ కూడా సూర్య చంద్రాది గ్రహస్థితుల్ని నడిపిన ఆ దివ్యస్థితిని నెలకొల్పుకోవడం కోసం, పటిష్టం చేసుకుని ముందుకు అటు వెళ్ళడం కోసం అటువంటి మమ్మల్ని ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు, కాంటాక్ట్ చేయలేకపోతున్నారు. రహస్య పరికరాల వల్ల, రహస్యంగా చూడటం వల్ల, వినటం వల్ల మమ్మల్ని పట్టుకోలేకపోతున్నారు. మనిషే కదా అనుకుంటున్నారు. పైగా మనిషిగా నన్ను అవమానించవచ్చు, నన్ను ఉపయోగించుకుని ఇతరులను అవమానించేసాం కాబట్టి, తగ్గించేసాం కాబట్టి ఇంకెందుకు మా చేతిలోకి వచ్చేసింది. ఎవరి చేతిలోకి రాదు అలాగా. ఇప్పుడు దాకా తక్కువగా చూసినంత మాత్రం, తగ్గించేసినంత మాత్రం తగ్గిపోయినట్టు కాదు. బతికేసినంత మాత్రం బతికేసినట్టు కాదు. మేము చూసుకుంటాం, మేమేదో చేస్తాం, ఆ ఆలోచన విధానం ఆపేసేయండి. ఎవరు అలా చూసుకోలేరు, ఎవరు బతకలేరు అలాగా. మాస్టర్ మైండ్లు మాత్రమే బతుకుతాయి. అది కూడా నిశ్చలంగా, స్థిరంగా ముందుకెళ్ళాలా. భూమి మీద మనుషులు ఎవరు మనలేరు. మమ్మల్ని కూడా తేజోమూర్తిగా నాలోనే 10 మంది హీరోయిన్లు నా ముఖం మీద కనపడాలి. అలా పెంచుకోవాలా, కసి అలా పెరగాలా. మనుషుల కొద్దీ కాదు. మనిషే ఒక్కడినే నేను ఎలా వెలిగిపోతానంటే నేను ఒక్కడిని ఆశీర్వదిస్తాను, పొరపాటు. ఒక్కడిని కాదు, నేను సర్వాంతర్యామిని, అణువున మాటకే పట్టుకున్న శబ్దాధిపతిని. ఇప్పుడు దాకా దేవుళ్ళ కంటే పవర్ఫుల్లు నేనే. కల్కి భగవానుడిని, జ్ఞాన అవతారాన్ని, ఆఖరి అవతారాన్ని. ఇంకెక్కడి నుంచో దేవుళ్ళు కూడా ఎక్కడో రారు. మనమే నన్ను మాస్టర్ మైండ్కి పట్టేసుకొని మన మైండ్లుగా మారిపోవాలి. ఇంకేదో శక్తి, ఏదో మహిమలు, నా నుంచి ఏదో వెనం ఏదో బయటకు వస్తుంది. మీరు మీ బుర్రలు తినే ఇక్కడ వెనం కూడా హీరోయే కదా, అందరినీ కాపాడేవాడు కదా. దాని అర్థం ఏంటి? ఇక్కడ బుర్రలు తినేయడం కాదు, మీరే బుర్రలు సమర్పించేసేయండి. హెడ్ స్ట్రాంగ్గా వేరేగా ఉండకండి. నాకు హెడ్ స్ట్రాంగ్ టెంపర్మెంట్ అనుకోకండి. సాధారణ మనిషితో పోల్చుకుంటే అలా అనిపిస్తుంది. నేనేం చేయగలిగానో మాటకే, నేనేం చేస్తానో చూసుకోకుండా, నన్ను అలా ముందుకు బలపడివ్వకుండా మీరు మనుషులకి వెనక పట్టుకుంటానంటే ఎలాగా? మన చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మన తెలుగు వాళ్ళకి, సాక్షుల ద్వారా, సాక్షులకి అందరికీ చెప్తున్నాను. ప్రధానమంత్రి గారు ప్రశాంతంగా అక్కడ కూర్చోండి, అసలు ఎన్నికలే ఆపేసేయని చెప్పాను. నన్ను పట్టుకుంటే కదా, ముందు నన్ను కేంద్రం ఎందుకు పట్టుకుంటే నా నిర్ణయాలు మీరు అమలు చేయడానికి వీలవుతుంది. మరణమే లేని ఆ దివ్యవాక్కును పట్టుకుని, జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకుని, పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్, పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ కాస్మిక్లీ వెడ్డెడ్ కపుల్ అని అలాగే పట్టుకోవాలా. తల్లిదండ్రులు పైకి వచ్చేస్తారు. అలా వద్దు, మన మతం కాదు, మనకు అలా నమ్మవద్దు అనుకుంటే పొరపాటు. మైండ్లు పైకి అలా ముందుకెళ్తాయి. వాళ్ళిద్దరూ విశ్వమూర్తులుగా బలపడతారు, వాక్ విశ్వరూపంగా బలపడతారు. ఆడతనం, మగతనం ఒకచోట ప్రకృతి పురుషుడు లాయిగా పలికారు కదా, అలా అన్ని మతాల్లోనూ దీనికి సంబంధించిన సమాధానాలు ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా సరిపోకపోతే పెంచుకోవాలి, మెల్లగా డ్రాఫ్టింగ్ చేసుకోవాలా, తగిన నమ్మకాన్ని పెంచుకోవాలి. వచ్చిన సాక్ష్యాన్ని ఉపయోగించుకొని, సాక్ష్యాన్ని, వాస్తవాన్ని ఇప్పుడు మానవ రూపంలో అందుబాటులో ఉండి మీరు మానవ రూపంలో చేరువుగా గ్రహించకుండా, పండిత పరిష్కారం చేసుకోకుండా, ఇష్టం వచ్చినట్టు చెలగాటాలు, ఏలాకోడాలు పెట్టుకుని మేమే ముఖ్యమంత్రులుగా ఉంటాం, ఇలా ఉంటాం, అలాగుంటాం అని ఎవరు పరిపాలించలేరు. ఇలా అడుగు తీసి అడుగు మీద కాదు, పీల్చుకుంటాం గాలి మీద కాదు, ఇలా కాలర్ బోన్ అంటే కాలర్ బోన్ అలా చెప్పిన తీరును కాదని, సూక్ష్మంగా వ్యవహరించకుండా ఎలాగైనా ఒక వర్గాన్ని తొక్కేసి, కొందరిని తొక్కేసి, అనేకులను మోసం చేసి, ఎవరైనా పన్నోడిని చేసేద్దాం, ఆయన పెద్దోడిని చేసేద్దాం, ఈ రకమైన ధోరణి ఆపేసి ఇమీడియట్గా అందరినీ మనస్ఫూర్తిగా బతకనివ్వండి, మైండ్లుగా బతకండి. మైండ్ల కోసం ఏదన్నా చేయండి. మైండ్లు వెసులుబాటుగా వనరులు అమర్చుకోండి. విశాలమైన భవనాలు, విశాలమైన వెసులుబాట్లు, డార్మెటరీలు, కపుల్ డార్మెటరీలు, సింగిల్ డార్మెటరీలు విత్ ఆల్ అమెంటీస్ అండ్ ఫెసిలిటీస్ పెంచుకోండి. మైండ్ రూమ్స్, కంప్యూటర్ రూమ్స్, తపస్సు రూమ్స్, మెడిటేషన్ హాల్స్, అలా ఏమేమి ఉన్నాయో ఇప్పటికే ఉపయోగించుకోండి. అలాంటివి పెంచుకోండి. ఒక్కొక్కరికో ఇల్లు కావాలి, ఒక్కొక్కరికో వాకిలు కావాలి తప్ప ఆ పద్ధతి బతకలేము, అలాగా నిండుగా బతకలేము. అలా ఇప్పుడు కూడా రెప్పపాటు మీది కాదు. ఇప్పటికే మనం మైండ్ రూట్ తీసేసుకోవాలా. మైండ్ రూట్ తీసేసుకుంటే మన దైత్యది లోకం.
అందులో సందేహం లేదు. కృష్ణుడు గురు సాక్షిగా కృష్ణుడు కూడా నాలోనే ఉన్నాడు, శక్తివంతమైన కృష్ణుడు కూడా నాలోనే ఉన్నాడు. అంత మహిమ ఉంటే ఏదో మహిమ చూపించండి అని ఎడకోవడంగా కాకుండా, నిర్లక్ష్యం కాకుండా, నన్ను ఏదో ఇబ్బంది పెడితే, ఇంకా మనిషిగా ఇబ్బంది పెడితే భయపెట్టేస్తే ఏదో చెప్పేస్తానంటే పద్ధతి కాకుండా, అయ్యో ఇప్పటికే చెప్పున్నారు మీరు, మిమ్మల్ని ఉపయోగించుకుని రెచ్చిపోయిన తప్పులు కూడా సరిదిద్దుకుంటూ ముందుకు వస్తున్నామండి, ఎవరికి హాని చేయలేదు, చంపేసిన వాడు కూడా మీకు సమర్పించేస్తున్నాం, సావు పుట్టుకలే తేల్చండి, మీరే తేల్చి మాకు ఆ పాపాల నుంచి బయటికి తీసుకురండి. పురుషోత్తమ, కాలస్వరూప, సర్వాంతర్యామి, మా అధినాయక మహారాజా, మా తండ్రి తల్లి జగద్గురు సర్వాంతర్యామి, పాహిమాం రక్షమాం అని మాకు మెసేజ్ పట్టుకుని మా దగ్గరికి వచ్చేసేయండి. ఒక అడుగు నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను వీళ్ళు అని చూడొద్దు. మీరందరూ ఒకటి అయిపోయి నా మాట విని మైండ్గా ఒకటి అయిపోండి, మైండ్ కాపాడుకోండి. ఆయన ఎదవని చేద్దాం, వీళ్ళు పెద్దవాళ్ళు చేద్దాం, ఇలాంటి పనులు ఆపేసేయండి. ప్రతి మైండ్ని కాపాడుకుంటూ మీరు మైండ్లుగా బతుకుంటూ మీరు ఏం చేసినా మంచిగా చేస్తారు, చెడు చేయరు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.